ఏపీలోని ఆశా వర్కర్లు చలో విజయవాడ పిలుపునిచ్చారు. దీంతో అర్ధరాత్రి వరకు 100 మందిని అరెస్ట్ చేసి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న అర్ధరాత్రి వరకు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు పోలీస్ స్టేషన్లో నినాదాలు చేశారు. విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గోల రాజేష్ అక్కడికి చేరుకుని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ బాషా అందిస్తారు. కేంద్రంలోని ఆశా వర్కర్లను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత వారికి ఇక్కడ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇబ్బంది గురవుతున్నారు మహిళలు. వారికి సంబంధించి సిఐటియు నాయకుడు ప్రస్తుతం మనం పాటున్నారు. చెప్పండి అన్న, అంటే ఏం జరుగుతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే కనీస వేతనం ఇస్తా అని చెప్పేసి పాదయాత్రలో వాగ్దానం చేశారు. పాదయాత్రలో వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి 4.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి, అట్లాగే మంత్రుల దృష్టికి, మెడికల్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. తీరా ఎన్నికల టైం ఆసన్నమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం అది వాగ్దానంగానే మిగిలిపోతుంది. ఈ రోజు అది అమలు అవుతలేదు కాబట్టి మేము విజయవాడ నగరానికి వస్తున్నాం, మిమ్మల్ని అడుగుతామని చెప్పేసి ఈరోజు చెలో విజయవాడ ప్రోగ్రాంకి ఆశా వర్కర్స్ పిలిపించడం జరిగింది. అయితే అర్ధరాత్రి ఏదో దొంగలను అరెస్ట్ చేసినట్టు మహిళలు అని చెప్పేసి చూడకుండా ఈరోజు స్టేషన్లలో కుక్కడము, స్టేషన్లలో తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టడం. ఈరోజు నంద్యాల ఎట్లుందంటే ఆశా వర్కర్స్ ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పేసి ప్రజలకు చెప్తారు. అటువంటి ఆశా వర్కర్స్ ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. విపరీతమైనటువంటి దోమలు, అసలు మనిషి నిలబడితేనే తేనె తిట్టలాగా వచ్చి ఈరోజు శరీరం పైనటువంటి వాళ్ళటువంటి పరిస్థితి ఈరోజు. అంటే మహిళలు నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మహిళలను ఒక దొంగల్లాగా, దోషంలాగా తీర్చి స్టేషన్లలో నిర్బంధించి ఈరోజు మహిళల పట్ల కర్కశంగా వివరించేటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర చెప్తున్నారు. ఆయన అధికారం కోసం అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అడిగితే ఈరోజు అడిగేటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఈరోజు నిర్బంధానికి గురి చేస్తారు. ఇది ఎల్లకాలం ఉండదు. మహిళలు నా తోడ పుట్టుకులు అన్నావు, తోడ పుట్టుకులను ఇట్లా అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తావా? కాబట్టి మీరు ఇచ్చేటువంటి మాట తప్పినారు. ఈరోజు రాష్ట్రంలో మీరు మాట తప్పిన ముఖ్యమంత్రిగా ఈరోజు నిలిచిపోతారు. ఆశా వర్కర్లు ఏమడుగుతున్నారు? రిటైర్డ్ వయసు 2 సంవత్సరాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. మేము రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. కనీస వేతనం అడుగుతున్నారు. అట్లాగే ఆశా వర్కర్స్కు చదువుకు మించేటువంటి పనులు మీ ప్రభుత్వం చేయిస్తుంది. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు మీరు చేయిస్తారు. కాబట్టి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పనులు మాత్రమే మేము చేస్తాము, ఇతరుల పనులు మేము చేయమని చెప్తున్నాము. అట్లాగే ఈరోజు 13-15 రికార్డ్స్ మీరు రాయమని చెప్తున్నారు. రికార్డ్స్కి డబ్బులు ఎవరు ఇవ్వాలా? అది గవర్నమెంట్ కొనియాలా? ఆ మాత్రం గవర్నమెంట్ కొనియదు. కానీ ఈరోజు రికార్డ్స్ మీరు తయారు చేసి రాసి మాకు ఇవ్వమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రభుత్వము ఇచ్చేటువంటి 10,000 వేతనంతో పాటు 4,000 రూపాయలు ఇతర ఖర్చులకు ఈరోజు అయిపోతున్నాయి. ఆషాఢీలకు రావడం, అట్లాగే సమీక్ష మీటింగ్లకు రావడం, ఎండిఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్లకు రావడం, అట్లాగే ఇతర ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ వరకు రావడం, ఇవన్నీ ఏం టీఏడిఏ లేవు. ఇవన్నీ కూడా ఆశా వర్కర్లు 10,000 వేతనంతోనే ఖర్చు చేస్తారు. కాబట్టి నేనేదో 10,000 వేతనం ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పినట్టు ముఖ్యమంత్రి, మీరు పెంచినటువంటి 300% ధరలు పెరిగినాయి. ఈ ధరలతో ఆశా వర్కర్స్ బతికేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే మీటింగులకే 4,000 అది అయిపోతున్నాయి. కాబట్టి న్యాయంగా బ్రతకడానికి అవకాశమైనటువంటి వేతనం ఏమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అది అమలు చేయకుండా ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి అర్ధరాత్రి స్టేషన్లో పెడితే ఇది ప్రతిఫలం మీరు అనుభవిస్తారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. సో ఇదే సిఐటియు నాయకులు చెప్తారు. ఆశా వర్కర్లకు పనికి మించిన భారము, అర్హతకు మించినటువంటి కనీసం వసతులు కూడా కల్పించడం లేదు. కనీసం డిమాండ్, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కూడా చెప్తారు సిఐటియు నాయకులు. నూర్ బాషా, అమ్మ న్యూస్, నంద్యాల.